హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు లిటిల్ ఏంజిల్స్. మీకు హ్యాపీ దివాళీ అండి. చూపెట్టు పిట్ట చూపెట్టు. పిట్టలు ఇక్కడ దొంతులన్నీ తూడ్చుకోవాలండి. మన దగ్గర ఉన్న పాత దొంతులు, కొత్త దొంతులు అన్నీ నీట్గా తూడ్చుకొని వీటికి గంధం, కుంకుమ, పసుపు పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఫస్ట్ మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్నాయి అన్నీ క్లీన్ చేసేసుకొని, నేనైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. దొంతులన్నీ క్లీన్ చేసేసుకొని తర్వాత బొమ్మలు కూడా క్లీన్ చేసేసుకోవాలి. అమ్మవారి బొమ్మలు మన దగ్గర ఏమేమి ఉన్నాయి, పిల్లల బొమ్మలు కానీ, చిలుకలు అలాంటివి. నేను లక్ష్మీదేవి బొమ్మను తీసుకొని మంచి నీట్గా తూడ్చుకొని బొట్టు పెట్టేశాను లక్ష్మీదేవికి కూడా. నా దగ్గర ఉన్న బొమ్మలన్నీ చూసేయండి ఎన్ని బొమ్మలు ఉన్నాయి. దొంతులకి మనము కంకణం కట్టాలి. ఆ కంకణము మనము వైట్ దారం ఉంటుంది కదా, వైట్ దారంకి పసుపు మొత్తం రాయాలి. మంచిగా పసుపు రాసి మామిడాకు కానీ తమలపాకు కానీ తీసుకొని మన దగ్గర ఉన్న ఏవైనా సరే అవైలబుల్గా రెండిట్లు ఏవైనా ఉంటే సరే అవి కట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి మొత్తం నేను ఎలా రెడీ చేశానో స్టెప్స్ పెట్టాను. నేను మొత్తం ఎంత బాగా రెడీ చేశాను కదా, నాకు చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారికి ఇష్టమైన చెరుకులు, ఇలాచి మాల కానీ మన దగ్గర ఏవి ఉంటే ఆ బొమ్మలు కూడా అన్నీ పెట్టుకోవచ్చు. మన దగ్గర అన్ని బొమ్మలు పెట్టుకున్నాను నేను. ఇక్కడ నేను రెడీ అవుతున్నానండి. ఇక్కడ నేను ఎల్లో కలర్ శారీ తీసుకున్నాను. నేను, మా హస్బెండ్, మా పిల్లలు అందరం నలుగురు సేమ్ వేసుకుందామని ఎల్లో కలర్ శారీ తీసుకున్నాను. ఈ శారీ నేను షీ నీడ్స్లో తీసుకున్నానండి. ఇది ఉప్పల్ బ్రాంచ్లో షీ నీడ్స్లో తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ నేను గ్రీన్ కలర్ దానికి వర్క్ వేయించాను. నేను వర్క్ వెనకాల బోట్ నెక్ లాగా వర్క్ వేయించాను. ఫ్రంట్ ఏమో ఇట్లా రౌండ్గా వస్తుంది. హ్యాండ్స్కి చూడండి ఎంత బాగుందో. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. వర్క్ కూడా చాలా బాగా వేశారు. నాకు చాలా నచ్చింది. నేను ఫోన్లో చూపించాను డిజైన్. నాకు 1 వీక్లో ఇచ్చేసారు ఈ బ్లౌజ్ నాకు మొత్తం కుట్టి. వెనకాల బోట్ నెక్ పెట్టమని చెప్పాను. నెట్ వేపిసి ఎక్కువ కాస్ట్ అన్నారు, అందుకని నెట్ వేపియలేదు. ముంగట్నేమో ఇట్లా మామూలు బ్లౌజ్లోనే రౌండ్ పెట్టించాను. రౌండ్ పెట్టించేసి నేను ప్రిన్స్ కట్ పెట్టించాను. ఇక్కడ నేను ప్రిన్స్ కట్ చాలా బాగుంటుంది. బ్లౌజ్లకు కానీ డ్రెస్లకు కానీ ప్రిన్స్ కట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు మంచిగా బ్లౌజ్ అనేది కూర్చుంటుంది. ఏ శారీ కట్టినా చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను కుట్టించాను. శారీ ఎల్లో కలర్, దానికి కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను ఎల్లో గ్రీన్ ట్రై చేయడము. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. పాండ్స్ వైట్ బ్యూటీ ఫేస్ వాష్ చేసుకున్నాను. ఈ ఫేస్ వాష్ చాలా బాగుంటుంది. ట్యాన్, డార్క్ సర్కిల్స్ అన్నీ పోతున్నాయి. మంచిగా ఫేస్ అనేది చాలా బ్రైట్గా వైట్గా అవుతుంది. ఇక్కడ నేను ఈ బుట్టాలు చూడండి బాగున్నాయి. నేను మా తెలిసిన వాళ్ళ దగ్గర షాప్ దగ్గర నేను తీసుకున్నాను ఈ బుట్టాలు. దానికి మ్యాచింగ్ నేను దగ్గర ఉన్న నెక్లెస్ నేను పెట్టేసుకున్నాను. చాలా ఓవర్ లుక్ అయితే ఇదండి. బ్లౌజ్ చూడండి బ్యాక్ ఎంత బాగా వచ్చిందో. మా పాప అడ్డం వస్తుంది ఓకే. మా హస్బెండ్, మా పాప ఇద్దరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను. బొమ్మలు కూర్చోపెట్టాను చూడండి ఎంత బాగా కూర్చోపెట్టాను. ఈసారి బాగా కుదిరినట్టు అనిపిస్తుంది. లక్ష్మీ గాజులు, లక్ష్మీ గవ్వలు, గోమాత చక్రాలు, పసుపు కొమ్మలు, తామర గింజలు ఇవన్నీ లక్ష్మీ పూజలో పెట్టాలండి కంపల్సరీ. మనకు లక్ష్మీ అనుగ్రహం కంపల్సరీ కలుగుతుంది. లోటస్ కూడా పెట్టానండి నేను.
ఇవన్నీ ఒకరోజు ముందే నేను అరేంజ్ చేసుకున్నాను. ఇవన్నీ అరేంజ్ చేసుకొని పెట్టి మధ్యాహ్నం కల్లా నేను రెడీ చేసేసుకున్నాను. మధ్యాహ్నం మొత్తం నేను దొంతులు అన్నీ మొత్తం పర్ఫెక్ట్గా రెడీ చేసేసుకొని సాయంత్రం దీపం ముట్టించి హారతి ఇద్దామని, మళ్ళీ పసుబొట్టు కూడా ఇవ్వాలి కదా. నాకు మా చిన్న పాపకు ఫీవరిష్గా ఉంది, బాగా కొంచెం జిద్దు చేస్తుంది బాగా. అందుకని ఈ వెండి వినాయకుడు నేను పోయినసారి తీసుకున్నానండి, రాఖీల పండగ తీసుకున్నాను నేను. ఈసారి దొంతులు బాగా వచ్చినాయి అనిపిస్తుంది నాకు. ఇక్కడైతే హారతి ఇచ్చేస్తున్నాను అమ్మవారికి. నాకు పాట పాడడం రాదు, ఏదో నాకు వచ్చినది మనసులో అనుకొని నేను పాడుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ కల్లా నాకు కొత్త ఇంట్లో నేను చేసుకోవాలని అనుకుంటున్నాను. అమ్మవారిని నేను కోరుకున్నాను, కొత్త ఇంట్లో నేను కొత్త ఇంట్లో దీపావళి చేసుకోవాలి మంచిగా. మన మనసులో ఉన్న కోరికని సంకల్పాన్ని మంచిగా అమ్మవారికి చెప్పుకున్న తర్వాత లక్ష్మీదేవిని మంచిగా మన పూజలోకి ఆహ్వానం చేసుకొని మంచి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలండి. లక్ష్మీ అష్టోత్తరం ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత నేను మంచిగా ఫొటోస్ దిగుతున్నాను. లైట్ బంద్ చేసి ఫొటోస్ చూసి ఎంత బాగా వస్తుంది ఫొటోస్. ఇక్కడ నేను గోధుమ గింజలు దీపం వెలిగిస్తున్నాను. ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేశాను గోధుమ గింజల దీపము. చాలా బాగుంటుందని, ఐశ్వర్యం కలిగిస్తుంది మనకి మంచిగా. సాయంత్రం 5 o'clock 6 o'clockకి మన మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఎదురుగా గోధుమ గింజలు దీపం వెలిగించాలని, చాలా మంచిది, అందుకే స్టార్ట్ చేశాను. ఇక్కడ మేము పూజ అయిపోయిన తర్వాత నేను, మా హస్బెండ్, మా పిల్లలు క్రాకర్స్ కాలుస్తున్నాము. నాకు పెద్ద అంటే చాలా భయం అండి, అందుకే నేను చిన్న సుసుర్బత్తు, చిట్టుబుట్టి, భూచక్రం అలాంటివి నేను కాలుస్తాను. పెద్ద అంటే నాకు చాలా భయము, అందుకే నేను ఎక్కువ కాల్చాను. నా బుద్ధి మా పెద్ద పాపకు వచ్చిందండి. మా చిన్న పాప కాలుస్తుంది కానీ మా పెద్ద పాప కాలువదు. చాలా భయం మా పెద్ద పాపకి క్రాకర్స్ అంటే. ఏదో మా చిన్న పాప కాలుస్తుందని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చి కాలుస్తుంది. ఎంత బాగా వచ్చాయి చూడండి, ఫొటోస్ వీడియోస్ ఎంత బాగా వచ్చాయి. ఇప్పుడు భూచక్రం కాలుద్దామని వాళ్ళ డాడీని అడుగుతుంది కానీ ఆమె కాలువది అస్సలు భూచక్రము. ఆమెకు చాలా అంటే చాలా భయం మా పెద్ద పాపకి. చెవులో దూదులు పెట్టుకొని కూర్చుంటుంది ఇంట్లో. వాళ్ళ చెల్లె కాలుస్తుంది, అందరు తిడుతున్నారని చెప్పేసి బయటకు వచ్చి కాలుస్తుంది. భూచక్రం చూడండి ఎంత బాగా తిరుగుతుందో, చాలా బాగున్నాయి కదా. దివాళీ అంటేనే క్రాకర్స్ కదా అండి, పిల్లలకంటే చాలా ఇష్టం క్రాకర్స్ అంటే. ఇక్కడైతే మీకు కూడా సుసుర్బత్తి చూపించేస్తున్నాను. మా పాప చూడండి, ఇంట్లోకి వెళ్దాం రా అంటే అస్సలు రావట్లేదు, ఇంకా కాలుస్తానని చెప్పేసి వాళ్ళ డాడీకి అడుగుతుంది. సరే అని చెప్పేసి చిట్టుబుడ్డి కాలుస్తున్నాను. చిట్టుబుడ్డి, భూచక్రము, టపాసులు అన్నీ కాల్చారు, లక్ష్మణ బాంబు కూడా కాల్చారు. నాకు అంత పెద్ద సౌండ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కూడా పొల్యూషన్ ఉంటుంది అందుకే. అప్పటికే మా చిన్న పాప ఫీవరిష్గా ఉంది, అది పొగ మొత్తం నోట్లోకి వెళ్ళిపోతుంది, ముక్కులోకి వెళ్ళిపోతుందని. మా అత్తమ్మకైతే చాలా ఇష్టము కలవడం, మా చిన్న అత్తమ్మకి పటాకులు కలవడం చాలా ఇష్టం, అందుకే కాలుస్తుంది. మా మరిది తొందరగా వచ్చారు ఆఫీస్ నుంచి, అందుకే మా మరిది కూడా పెద్ద బాంబులు తెచ్చి కాల్చారు. వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి కాల్చిండి ఈసారి మా మరిది గిట. అంత పండుగ అంటేనే అందరం కదండి, అందరం ఉంటేనే ఎంజాయ్ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది కదా అండి. చూడండి సౌండ్ ఎలా వస్తుందో. మా చిన్న పాపతో కాల్పిస్తుంది మా చిన్నత్తమ్మకి ఇష్టం అని చెప్పాను కదా, మా చిన్నత్తమ్మ కూడా బాగా కాలుస్తుంది. చిట్టుబుడ్డి చూడు ఎంత బాగా వెలుగుతుందో, ఫొటోస్ బాగా వస్తున్నాయి.
మా ఇంట్లో దివాళీ చూసారు కదా అండి, ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా హ్యాపీ దివాళీ.